గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆటో డ్రైవర్ పై దాడి చేసిన సీఎస్ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగింది వీహెచ్పీ. వినాయక విగ్రహం తరలిస్తూ ఉండగా సీఐ దాడి చేసిన వీడియోస్ వైరల్ కావడంతో వీహెచ్పీ సభ్యులు నిరసనకు దిగారు. గత నెల 29న గణేష్ నిమజ్జనం కోసం విగ్రహాలను ఆటోలో తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన సీఐ శ్రీనివాసులు ఆటో డ్రైవర్ పై దాడి చేశాడు. ఎగిరెగిరి తన్నాడు. ఈ వీడియోస్ వైరల్ కావడంతో సంబంధిత సీఐపై చర్యలకు డిమాండ్ చేస్తున్న వీహెచ్పీ సభ్యులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది? అసలు గణేష్ నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ ని కొట్టాల్సిన సిచ్యువేషన్ అసలు ఎందుకు వచ్చింది? అక్కడ అప్డేట్స్ ఏంటి? సతాస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 29వ తేదీ జరిగిన వినాయక శోభయాత్ర కార్యక్రమంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం యొక్క టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ నుండి నేరుగా వెళ్ళే సమయంలో ఓ సిఐ శ్రీనివాసులు తన ఓవర్ యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇటు విశ్వ హిందూ పరిషత్ సంబంధిత హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఘటన జరిగిన సమయంలో ఆటో డ్రైవరు అక్కడ నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుండే సమయంలో అక్కడ ఆపివేశారు. ఆపివేయడంతోనే యొక్క ఘటనకి యొక్క పోలీస్ అధికారి తన యొక్క అత్యుత్సాహంతో కాలితో తంతున్నటువంటి బూటికాలతో తంతున్నటువంటి వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే దాడి ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ ఆటోలో ఉండే సమయంలో ఆ యొక్క సిఐ కొట్టినటువంటి బూటికాలతో కొడుతుండే సందర్భంలో ఇటువైపు నుండి అటువైపు యొక్క ఆటో డ్రైవర్ కింద పడినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ బాధితుడు పోలీసుల రానున్న రోజుల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఆ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులు చూసింది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క ఘటనను తమ హిందూ సంఘాలకు కావచ్చు లేదా తమ మిత్రులకు ఈ యొక్క ఆటో డ్రైవరు చెప్పిన నేపథ్యంలో కొందరు ఆ యొక్క వీడియోను చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియో చిత్రీకరించిన దాని ఆధారంగా యొక్క ఈ వీటన్నింటినీ హిందూ సంఘాలు ఆ రోజు ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు సిఐ ఈ విధంగా ప్రవర్తించాడనే కోణంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులంతా కూడా మొన్న ఈ యొక్క ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. అయితే నిన్న ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ర్యాలీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనివాసులు ఓవర్ యాక్షన్ అతని మీద ఖచ్చితంగా సస్పెన్షన్ విధించి చర్యలు తీసుకోవాలంటూ ఈ యొక్క డిఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఈ యొక్క వీడియో ఏదైతే వైరల్గా మారిందో ఈ వీడియోలో అందరినీ భయభ్రాంతులను గురి చేస్తూ ఆ యొక్క సిఐ ఓవర్ యాక్టింగ్ చాలా కనిపిస్తూ ఉంది. ఆ యొక్క వీడియో ఆధారంగా అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిఎస్పీ కూడా ఆ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. ఖచ్చితంగా సిఐ శ్రీనివాసును సస్పెన్షన్ విధించాలంటూ కూడా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీరామ్, అక్కడ విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తోంది క్లియర్ గా అటు ఆటో డ్రైవర్ లోపలే కూర్చున్న పోలీస్ బయటికి లాక్కొని మరీ కొట్టిన విజువల్స్. అయితే ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ కి సంబంధించి గతంలో కూడా ఇటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? సార్ సతా ఖచ్చితంగా ఆ వీడియో బయటలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే సిఐ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ వాహనం వెంట యొక్క నిమజ్జన శోభయాత్రకు వెళ్ళే క్రమంలో ఆ వెహికల్ అక్కడ ఎందుకు ఆగింది, ఏదన్నా సాంకేతిక లోపంతో వెహికల్ ఆగి ఉందా లేకుంటే అక్కడ పెట్టడానికి కారణాలు ఏమనేది కూడా పోలీసులు అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ యొక్క ఆటోని పెట్టి ఏదన్నా యువకులంతా అక్కడ డ్యాన్సులు వేస్తూ ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆటో సింగిల్గా ఉంది, ఆటో వెనకాల మిగతా వెహికల్స్ ఉన్నాయి, ఆ ఆటో వెళ్తేనే మిగతా వెహికల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కొంతమంది పోలీసులు సిఐ కంటే ముందే వచ్చి చెప్తూ ఉన్నారు. ఆ పోలీసులు చెప్పిన వీడియోలో కానిస్టేబుల్స్ చెప్పిన విధానం ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి లేదు. కానీ సిఐ రావడంతోనే ఆ యొక్క ఆటో డ్రైవర్ని కాల్తో కొడుతూ ఆ యొక్క ఆటో డ్రైవర్ భయపడుతూ
పక్కన డోర్ నుండి సిఐ ఇటు నుండి కొడితే పక్కన డోర్ నుండి కింద పడి ఆ పక్కనకి పారి వెళ్తున్నటువంటి పరిస్థితి. పక్కకి పారిపోతూ ఉన్నటువంటి విజువల్ ఏదైతే ఉందో వల్గర్గా తాను యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అబ్యూస్గా ఉంది. ఆ లాంగ్వేజ్లో కూడా అంతా హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగున్నాయంటూ కూడా ఇటు బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడితో పాటు హిందూ సంఘాలు కూడా నిన్న నేరుగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇలాంటి పోలీస్ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఏటా జరుపుకునే ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం పరంగా ఎక్కడైతే టెంపుల్ ఉందో టెంపుల్ నుండి నేరుగా శోభయాత్రగా వెళ్తున్నారు. శోభయాత్రగా వెళ్ళే క్రమంలో పోలీస్ అధికారులు భద్రత కల్పించాలి తప్ప ఇలాంటి హిందువులు చేసుకునేటటువంటి అతి పవిత్రంగా చేసుకునే అంటే ఈ దేశంలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునేటటువంటి ఊరు వాడ ఏకమై చేసుకునే పండుగల్లో ఇలాంటి ఈ వాతావరణం పోలీస్ అధికారులు క్రియేట్ చేయడం కొంత హిందూ మనోభావాలను దెబ్బతీసినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి అత్యుత్సాహం చూపే సిఐ శ్రీనివాసులు కావచ్చు లేదా మిగతా అధికారుల తీరుపై అయితే హిందూ సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఘటనను సీరియస్గా తీసుకోవాలి. ఒక సిఐ నేరుగా ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో ఆటో డ్రైవర్ మీద డైరెక్ట్గా దాడి చేస్తూ ఉన్నా ఇప్పటికీ 3 రోజులు గడుస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం ఈ ఘటనకి చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికైనా ముమ్మరంగా జరిగిన ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి సిఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు హిందూ సంఘాలు కావచ్చు లేదా బాధితుడు కోరుతున్నటువంటి పరిస్థితి సార్. థ్యాంక్ యూ శ్రీరామ్. మళ్ళీ ఏదో రౌడీ షీటర్ అయినట్టు ఇట్లా పట్టుకొని తన్నాడు. అసలు ఆ పిల్లలకి ఒకసారి కడుపు మీద అన్నాడు, ఒకసారి చెవు మీద అన్నాడు. అసలు చెవు మొన్న 31వ తారీఖు జరిగినటువంటి సంఘటన చూసి చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే సిఐ గారు కూడా ఇలాంటి దౌష్టికానికి పాల్పడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే హిందువులపైన ఇలాంటి అరాచకాలు చేయడం ఇది కేవలం మొదటిసారి మాత్రమే కాదు, ఎన్నోసార్లు జరిగినాయి. కానీ చట్టం ఏం చెప్తుందంటే పోలీసులకి కొట్టే హక్కు ఇవ్వలేదు, కేవలము తండ్రి స్థానం ఇచ్చిందే కానీ కొట్టే హక్కు ఇవ్వలేదు. కానీ ఈయన మానవత్వంతో కాకున్నట్టుగా కాలుతో తన్నడం అది ఎందుకని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఆయన పైన ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసుకొని కేసు చేయాలని చెప్పేసి చూస్తున్నాము. అలాగే ఆయన సస్పెండ్ చేయాలని కోరుచున్నాము. 31 తారీఖున నైట్ వినాయక నిమజ్జనం 31 తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన 1-2 చోట్ల కాదండి, ఒక 3-4 చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన. వైఎస్ఆర్ సర్కిల్, ఒకటి గంజిల పడిసేవాళ్ళ దర్గా, 2 వచ్చేసి రామస్వామి దేవాలయం. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయాము తప్ప మీకు వ్యతిరేకించి మేము ఏది పోరాటం చేయలేదు. ఆ రోజు శాంతియుతంగానే మేము అంతా వెళ్ళిపోయాము. అయినా కూడా మా పిల్లలపైన ఇలాంటి దాడులు జరగడం చాలా అమాశయము. మేము చాలా దానికి చింతిస్తున్నాము. ఈరోజు మా యావత్ గణనాథుల సంఘ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చారు, హిందూ పరిషత్ వాళ్ళు కూడా కలిసి వచ్చారు. ఇదే విషయం పైన మేము ఈరోజు మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, డిఎస్పీ మేడం గారికి. జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా పిల్లలని చూడుకోకుండా బూట్కాలతో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే సిఐ గారిని సస్పెండ్ చేసి హిందువులకి న్యాయం చేయవలసిందిగా